30 years 30 ఇస్తే ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ కూడా 13 crores అంత ఇచ్చారు. పేమెంట్ కూడా పే చేయమని డైరెక్షన్ ఇస్తామన్నారు. యాక్చువల్లీ అది కూడా నా టెక్నికల్ ఇష్యూ కూడా ఆల్రెడీ మాట్లాడాను సార్. అది అయిపోతే పేమెంట్ మూడాకి అడ్జస్ట్ అయిపోతుంది. పెండింగ్ అయిపోతుంది. టెక్నికల్ ఇష్యూ 2 పెండింగ్ సార్. వీళ్ళ వరకు ఒకసారి ಇದಕ್ಕೆ ಪಲ್ಲಾನ ಡ್ಯೂಟಿ ಸೂರ್ಯನಾರಾಯಣ ಡಿ మొత్తం అంతా 15 మీటర్ల వరకు 15.7 మీటర్ ప్రజల చిరకాల వాంఛ, అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి పోర్టు మన మచిలీపట్నం పోర్టు. ఈ పోర్టు పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ పోర్టు పనుల ద్వారా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఒక చక్కటి బంగారు భవిష్యత్తు రావాలని చెప్పి ఎంతోమంది మనం ఆకాంక్షిస్తూ వచ్చాం. ఇవాళ అవన్నీ కూడా మరి ఒకసారి అధికారులతో ఎంత పర్సెంట్ అయింది వర్క్స్ అని చెప్పి రావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రావడం, వారు కూడా మరి పనులు వేగవంతం చేయమని చెప్పడం అక్టోబర్ జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 37% పనులు పూర్తయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా 1 yearలో 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మేము మ్యాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి. ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు. అలాగే 4 బర్తులకు సంబంధించినటువంటి ఫైలింగ్ అయింది. దానిపైన ప్లాట్ఫామ్ వేయాలి. ఆ ప్లాట్ఫామ్ కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే డ్రెడ్జింగ్ పనులు ఏదైతే షిప్ రావడానికి కావాల్సినటువంటి డ్రెడ్జింగ్కి సంబంధించి 6 డ్రెడ్జర్లు ఇక్కడ ఇప్పుడు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నాయి. దాదాపు 17 మీటర్ల దగ్గర ఈ డ్రెడ్జింగ్ ఇక్కడ చేయటం జరుగుతుంది. దీన్ని డ్రెడ్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం గోడౌన్స్కి సంబంధించినటువంటి షెడ్స్ కానీ వర్క్ కూడా జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ కానీ, అలాగే రోడ్డు కూడా దాదాపు 200 మీటర్స్ రోడ్డు రైల్వే లైన్ సంబంధించిన కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాకుండా అటు నార్త్ ఎన్హెచ్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మరి మాట్లాడి మిగతా రోడ్డు కూడా అటు విజయవాడ రోడ్డుకి అటు పెడన్ రోడ్డుకి కనెక్టివిటీకి కూడా ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు అంతా కూడా పూర్తయిపోయింది.